ద్వారా నా శ్రేయను కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడు. రాయబారి గోకుల గారి నీవెంత తిరిగితో ప్రసంగించినను నీ అంతరాత్మను తెలివి అజ్ఞాని కాదు. మా గురుదేవుని బంధువని ఉంది దేవుడు మాకు దూరబుద్ధమని సకల రాజలాంఛనాలతో సమస్త సత్కరణలతో ఆహ్వానించగా నీకు నీవే రాయబారిగా ప్రకటించుకున్నవి. రారాజు ఆశను లేక ఆచారం కాదు కనుక ఉచితరీత్యా గౌరవించింది. రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటించగా ఆపై మా అభివర్తం పట్ల ఇంత ప్రళయంగా ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు నేను సమీపడమనిచో దాయాదుల రూపాలు పరిచించినట్ల లేక వారి పరకులను సూచించినట్ల సూద కృత్యములు నిర్వహింప బాధ కృత్యములు కలిగించింది. మాలో మాకు తగులు వంటి మా మైత్రపడము తెగించింది. ఐదుల్యువని పరమ దుర్నాగుడు రారాజు అని ఈ లోకమునకు చాలైంది. కృష్ణ, నీవు కోరిన కోరిక సరైనచో లేక నిజమైనచో ఏ నీటకు ఈ విశాల సామ్రాజ్యమున 5 లేకపోవునా ఇంద్రప్రస్థం జయనుద్ధం వారణావతం ఇంకొకటి కలిపి 5 ఇచ్చినా చాలంటివి. అది కాక మా పిడతండ్రి కుమారులకు భాగమే వంటివి. ఎవరు మాకు పిడతండ్రి? పాండురాజ, యముడ, వాయువ, అశ్వి దేవతల ఎవరు మాకు పిడతండ్రి? ఒకవేళ భాగమే పంచవచనం వచ్చిన శృంగ బొమ్మ మనుషులకు నేనేమైనా నివారణ పట్టివా? కర్ణ, ముందు ఇతని బలమనొచ్చు పాండవుల బలమనొచ్చు పదా. చెప్పవలసిందంతా చెప్పింది. ఒకరిని చేసి ఇక్కడ బంధించడం నీకు సబమేనా? నే ఎక్కడికి పోగలను? ఎక్కడికి పో? రండు రండు రండు. అలాగే మామా. ఏ రారా రే, రారా హర్ష, రారా రారా. కెమెరా కారా, కెమెరా తీసా కారా. రా ఇంతవరకు కర్నూలు జిల్లా కపట్టాల